హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్ష్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కోవా కజ్జికాయని ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం వచ్చేయండి. కోవా కజ్జికాయలు అనేది అందరూ చాలా ఇష్టంగా తింటారు. కోవా కజ్జికాయ కోసం మనం ముందుగా కొబ్బరి లౌజ్ని తయారు చేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో కొబ్బరి లౌజు ఏ విధంగా తయారు చేయాలి అనేది చూపించాను కదండి. కొబ్బరి లౌజు వీడియో అనేది ముందు వీడియోలో డీటెయిల్డ్గా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లేదంటే ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను. కొంచెం కొబ్బరి తీసుకుని దాంట్లోకి బెల్లం యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 4 కొబ్బరికాయలకి 1 కేజీ బెల్లం తీసుకున్నాను. దాని తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టేసి సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది కాస్త దగ్గర పడేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ కొబ్బరి లౌజ్ అనేది దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకసారి ఇది అంతా దగ్గర పడినాక మన చేతికి అంటుకోకుండా ఉండలా వస్తే మాత్రం కొబ్బరి లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా కొబ్బరి లౌజు మనకి నచ్చిన షేప్స్లో తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ కోవా కజ్జికాయ అనేది కూడా రౌండ్గా అయినా కావాలి అనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదా ఓవెల్గా షేప్లో కావాలి అనుకుంటే ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక మందపాటి గిన్నె తీసుకుని దాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ 1 లీటర్ పాలని నేను వేసుకుంటున్నాను. మీకు పక్కా కొలతలు కావాలి అనుకుంటే ఇక్కడ నేను 4 కొబ్బరికాయలకి కేజీ బెల్లం తీసుకుని కొబ్బరి లౌజ్ తీసుకున్నాను. అలాగే దానికోసం ఇక్కడ 1 లీటర్ పాలని తీసుకున్నా. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు మనం ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 లీటర్ పాలకి 1 కేజీ పంచదారని కూడా కొంచెం కొంచెం కింద వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలు అనేది కోవాలాగా మారేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పటి వరకు మనం గరిటెతో చేసాం కదండి. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకుని మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది మధ్యలో కలపటం ఆపేస్తే పాలు అనేది కింద అడుగు భాగాన మాడిపోతూ వస్తుంది. అప్పుడు మనకి పాలకోవా అనేది కలర్ చేంజ్ అయిపోతుంది. కోవా అనేది కలర్ చేంజ్ అవటమే కాదు, కింద ఆ విధంగా మాడిపోతే మనకి టేస్ట్ కూడా మాడు వాసన వస్తుంది. సో అందుకని ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉండాలి. కలుపుతూ ఈ విధంగా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కోవా అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీంట్లోకే 1 చిటికెడు యాలకుల పొడిని కూడా ఇప్పుడు వేసేసుకుని మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలకోవా అనేది రావటానికి కాస్త టైం పడుతుంది కానండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కింద పెట్టుకుని కూడా కలుపుకోవచ్చు. స్టవ్ పై నుంచి దించేసుకుని ఇప్పుడు కింద పెట్టేసుకున్నాం కదండి. కింద పెట్టినాక ఇలాగే పప్పు గుత్తితో దీన్ని పాలకోవా దగ్గర పడేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, మనం ఎంత ఫాస్ట్గా తిప్పితే అక్కడ పాలకోవా అనేది రెడీ అవుతుంది. ఇది ఈ కోవా కజ్జికాయ కోసం ఈ పాలకోవా అనేది చేయటంలో నేను ఒక్కదాన్నే చేయలేదండి. ఇక్కడ 2-3 కలిసి హెల్ప్ చేస్తే కానీ నాకు ఈ పాలకోవా అనేది రెడీ అవ్వలేదు. కానీ ఇంత కష్టపడినందుకు ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో మీకు కనిపిస్తుంది కదండి, ఈ విధంగా అనేది మనకి పాలకోవా అనేది రెడీ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ పాలకోవా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యిని ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా రాసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం పాలకోవని ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి పాలకోవనంతని తీసుకున్నాక మన హ్యాండ్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా రౌండ్గా ఒత్తుకుని మరీ పల్చగా కాకుండా ఒత్తుకుని ఇప్పుడు కొబ్బరి లౌజ్ని దాంట్లో పెట్టుకుని రౌండ్ బాల్ కింద చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మరలా కొంచెం పాలకోవని తీసుకుని కొబ్బరి లౌజ్ని మధ్యలో పెట్టుకుని ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నిటిని చేసేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన కోవా కజ్జికాయలు అనేది రెడీ అవుతుంది. ఈ రెసిపీని కూడా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది చెప్పండి.
ఇది చేయటానికి కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.